ఏంట్రా నువ్వు అనేది? అంటే అప్పుడు ఇంటి పని మనిషి మన సంజయ్ నాన్న. నాలుగు షిప్పుల కోసం 4000 ఎకరాల రబ్బర్ ఎస్టేట్ కోసమే సంజయ్ని ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాను. సంధ్య, నీతో ఒక విషయం చెప్పాలి. ఏం చెప్తావు? ఇక్కడ ఇంగ్లీష్ పేపర్ చదవకూడదని చెప్తావా? కాదు, ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం. నా జీవితం మీద నువ్వెందుకంత శ్రద్ధ చూపిస్తున్నావు? నువ్వేమైనా నాకు అక్కవా చెల్లెలివా? నేను నీ తోబుట్టువుని కాకపోవచ్చు, కానీ నువ్వు బాగుండాలి అనుకుంటున్నాను. ఆ ఉద్దేశంతోనే నువ్వేమనుకున్నా పర్వాలేదని నీతో మాట్లాడడానికి వచ్చాను. నాతో మాట్లాడడానికి వచ్చిన వాళ్ళని ఏంటని కూడా అడగకుండా పంపేంత దుర్మార్గురాలని కాదు నేను. సరే చెప్పు, విషయం ఏంటి? మూర్తి నిన్ను నిజంగా లవ్ చేయడం లేదు, ప్రేమించినట్టు నటిస్తున్నాడు. నిన్ను పెళ్లి చేసుకుంటే మీ నాన్న దగ్గరున్న మొత్తం ఆస్తి దక్కుతుందని మూర్తి నీ చుట్టూ తిరుగుతున్నాడు. అతను నేను పెళ్లి చేసుకోవడం వల్ల నాకు ఎలాంటి నష్టం లేదు. నాకెందుకో తెలియదు, కానీ నీకు అన్యాయం జరగడం నేను చూస్తూ ఉండలేకపోతున్నాను. నువ్వు బాగుండాలని నేను అనుకుంటున్నాను. మూర్తి నీకు తగినవాడే కాదు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. మంచి ప్లాన్ వేసావురా. ఓకే, నువ్వేం చెప్పాలనుకున్నావో నాతో ఓపెన్ గా చెప్పేశావు. నువ్వు నా వెల్ విషర్ అని నాకు అర్థమైందిలే. చాలా థ్యాంక్స్. నువ్వు నాతో ఓపెన్ గా మాట్లాడావు, నేను కూడా నీతో ఓపెన్ గా మాట్లాడాలి కదా. మూర్తి, ఒకసారి ఇలారా. సరే, నేను వస్తాను. ఎక్కడికి వెళ్తున్నా? ఆగు. నువ్వు నా వెల్ విషర్వి కదా. అన్నట్టు మూర్తి, తన నీ గురించి ఏం చెప్పిందో తెలుసా? ఇంకేం చెప్తుంది? నేను మంచివాణ్ణి, మెతకవాణ్ణి, వీరుణ్ణి, సూర్యుణ్ణి అని చెప్పుంటుంది. అదేం కాదు, నువ్వు ఒక మోసగాడవని చెప్పింది. నువ్వు నన్ను లవ్ చేయడం లేదట, నా ఆస్తి కోసమే నన్ను లవ్ చేస్తున్నట్టుగా నటిస్తున్నట్టు తను చెప్తోంది. ఇలా చూడు సంధ్య, నువ్వు ఇక్కడికి వచ్చి 4 రోజులు కూడా కాలేదు. గంగకు మాకు మధ్య నువ్వు గొడవలు మాత్రం పెట్టకు. గంగ ఈ ఇంటికి కోడలు కాకముందే ఆవిడ గురించి మాకు బాగా తెలుసు. ఖచ్చితంగా తను అలా చెప్పుండదు. చెప్పిందో లేదో తననే అడిగి తెలుసుకోండి. నాకేం భయం, అడుగుతాను. గంగ, నువ్వు అలా చెప్పావమ్మా? మౌనంగా ఉంటేనే అర్థం అవడం లేదా తను చెప్పిందో లేదో అని? ఏంటి గంగా ఇది? ఎందుకు సంధ్యతో అలా చెప్పావు? అది కాదండి, నేను ఎందుకు చెప్పానంటే నాకు అర్థమైంది. నా కొడుకు సంజయ్ని లవ్ చేయడం గంగకు నచ్చలేదు. మూర్తికి ఇలాంటి అమ్మాయి దొరకడం గంగ ఓర్వలేకపోతోంది. అందుకే నీతో అలా చెప్పుంటుంది. నీకు మేము ఏం ద్రోహం చేసేవాళ్ళడు? మా అబ్బాయి సంజయ్ని లవ్ చేస్తున్నాడు, తను లేకపోతే చచ్చిపోతాడని చెప్పావు. అలా జరగకుండా ఉండాలనే సంజయ్కి మూర్తికి పెళ్లి చేయాలని మనం అందరం నిర్ణయం తీసుకున్నాం. అది తప్ప అల్లుడు? సారీ మామయ్య, ఇది సంధ్యమూర్తిల జీవిత సమస్య. తను తలదూర్చడానికి గంగకి ఏ హక్కు లేదు. సారీ మామయ్య, గంగ చేసిన తప్పే. లేదల్లుడు, ఎప్పుడైతే ఇంత దూరం ఈ విషయం వచ్చిందో ఇక మేము ఇక్కడ ఉండటం మంచిది కాదు. సరే, మేమంతా ఈ బంగ్లా వదిలి బయటికి వెళ్ళిపోతాం. మామయ్య, దయచేసి ఇంకెప్పుడు అలా అనకండి. తన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. గంగ చేసే పనుల వల్ల కోపం వచ్చినా నీ మొహం చూసి తనని ఏమి అనలేకపోతున్నావు. మూర్తి ఎలాంటి వాడో సంధ్యకి నువ్వే చెప్పాలుడు. చెప్పాలుడు. సంధ్య, గంగ చెప్పిందేది నమ్మకు. మూర్తి చాలా మంచోడు. తను నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు. తనని పెళ్లి చేసుకుంటే నీ జీవితం చాలా బాగుంటుంది. సంధ్య, నాకు నువ్వంటే ప్రాణం. మన ఇద్దరి మధ్యకి ఎవ్వరూ రాకూడదు.